అమరావతిలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 24 కిలోమీటర్ల కొండవీటి వాగు, 16 కిలోమీటర్ల పాలవాగు, 8 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ వర్క్స్తో పాటు శాఖమూరు, నీరుకొండ ప్రాంతాలు, కృష్ణాయపాలెంలోని రిజర్వాయర్ల పనులు 90% పూర్తి చేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువ కన్నా కూడా పెద్దగా ఉండే గ్రావిటీ కెనాల్ అమరావతి రాజధానిలో వచ్చే వర్షపు నీటిని మొత్తాన్ని క్యారీ చేసే విధంగా ఆ కెనాల్ని 45 అడుగుల లోతు, 100 మీటర్ల వెడల్పుతో తవ్వుతూ ఉన్నారు. మొత్తం అది రెండు వైపులా రోడ్లు కూడా వస్తున్నాయి. ఇక తాజాగా ఈ ఏడాది ప్రారంభించడానికి అనేక కార్యాలయాలు, నివాస గృహాలు సిద్ధమవుతూ ఉన్నాయి. సిఆర్డీఏ కార్యాలయం ఆగస్టు 15వ తేదీ ఓపెన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంది. బిల్డింగ్ నిర్మాణం అయితే ఎప్పుడో పూర్తయింది. ఫినిషింగ్ వర్క్స్ మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 4000 మంది పని చేసుకునే విధంగా 8 ఫ్లోర్లతో ఈ కార్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. ఇంటీరియర్ వర్క్స్, లోపల ఫర్నిచర్ వర్క్స్, చిన్న చిన్న వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక గార్డెనింగ్ వర్క్స్ కానీ, పార్కింగ్ అవన్నీ తర్వాత అయినా నిదానంగా వన్ మంత్లో ఫినిష్ చేసే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అక్కడి నుంచే 12 కార్యాలయాలు పనిచేయబోతున్నాయి. పేరుకే సిఆర్డీఏ కార్యాలయం అయినా కూడా మున్సిపల్ శాఖ కూడా అక్కడి నుంచే నడవబోతా ఉంది. అమరావతి రాజధానికి సంబంధించి సిఆర్డీఏ కార్యాలయం ఒక ప్రతిష్టాత్మక ల్యాండ్ మార్క్ అంటాం కదా, అలాంటి ల్యాండ్ మార్క్గా సిఆర్డీఏ కార్యాలయం ఏర్పాటు కాబోతోంది. కొద్ది రోజుల్లోనే సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం జరగబోతా ఉంది. ఇక ఈ ఏడాది చివరి నాటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్, గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్, సీనియర్ ఐఏఎస్ అధికారులు, హైకోర్టు జడ్జిల బంగళాలు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్, దాదాపు 6000 నివాస గృహాలు కూడా రాబోయే 3 నెలల కాలంలో ఫినిషింగ్ వర్క్స్ పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధం కాబోతోంది. ఏడాది చివరి నుంచి ఇక ప్రతి నెల ఏదో ఒక కార్యాలయం ప్రారంభించడానికి మంత్రి నారాయణ సిద్ధమవుతూ ఉన్నారు. పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అమరావతిలో ఒక భారీ ఇన్వెస్ట్మెంట్తో ఒక అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన యూనివర్సిటీ ముందుకు రాబోతా ఉంది. ఆ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.